తెలంగాణ జలమండలికి జూన్ 6వ తేదీన జరగనున్న గుర్తింపు సంఘం కార్మిక ఎన్నికల్లో కామ్గార్ యూనియన్ ను భారీ మెజార్టీతో గెలిపించారని అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న రాంబాబు యాదవ్ ను విజయం సాధించే విధంగా ఆదరించారని సంఘం గౌరవ అధ్యక్షుడు మరియు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. రాంబాబు యాదవ్ గారు దీనికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన యూనియన్ కి ఉద్యమ సమయంలో మీ అందరి అండదండలతో గెలిచిన హరీష్ రావు గారు, అదేవిధంగా నిత్యం మన అవసరాల కోసం మనం పోతే వెంటనే స్పందించి పనులు చేస్తున్న శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మహమూద్ అలీ గారు, వేదిక మీద ఉన్న మిత్రులందరూ కూడా రెగ్యులర్ గా కలుస్తున్నా మాట్లాడుతున్నా. మీకు చెప్పినందుకు నేను దయచేసి వేదిక ముందున్న ఉద్యోగులు మరియు కార్మికులందరూ కూడా నమస్కారం. నేను ఎక్కువ మాటలు చెప్పాను, మనం ఇలా హరీష్ అన్న చెప్పేది తినడానికి మాత్రమే వచ్చినాం. ఒకటి, మీరు ఈ 4 సార్లు కూడా మనం గెలిచిన తర్వాత ఏం చేసినామని మీరు దయచేసి ఆలోచించండి. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల తరఫున జలమండలం తరఫున ఆనాడు హరీష్ అన్న వచ్చి కొట్లాడితే మీ అందరి అండదండలతో 2 సార్లు మీరు గెలిపించిండ్రు. ఆనాడు మాటిచ్చిండు, ప్రభుత్వంలో లేకుండా తెలంగాణ రాకుండా మిమ్మల్ని పర్మనెంట్ చేపిస్తా అని చెప్పిండు. చెప్పిన దాన్ని ప్రభుత్వం లాగా చేసి చూపించింది. అనేక కొత్త పోస్టులు సృష్టించిండు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత హరీష్ అన్న అధ్యక్షుడిగా ఉండి మాట ఇచ్చి ఏదైతే పోస్ట్ ఇచ్చిందో ఆ పోస్ట్ తప్ప ఒక్క పోస్టు కానీ ఇంతవరకు ఈ కొత్త ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇవ్వలే. అంతేకాదు, నేను అధ్యక్షుడిగా ఉన్న తర్వాత రాంబాబు యాదవ్ 2 సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు గెలిపించిండ్రు. మీరు అడిగిన పనులు ఏదైనా కూడా వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి, అదేవిధంగా కేటీఆర్ గారికి మున్సిపల్ శాఖ దగ్గర తీసుకుపోయినాం. ఇదే 3 లక్షలకు సంబంధించింది మాకు కావాలి, జిహెచ్ఎంసీలో ఇస్తారంటే నేనే తీసుకుపోయి కూర్చొని మాట్లాడి చేపించిన. ప్రమోషన్ల మీద అడ్డగోలుగా చేస్తున్నారు, పైసలతో అమ్ముకుంటున్నారు, లేడీస్ కూడా అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటే నేనే ఆనాడు దానకిషోర్ దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడి పోరాడి 2000 ప్రమోషన్లు వస్తే ₹1 కూడా ఎవరి దగ్గర ఖర్చు రాకుండా చేసింది ఈ గులాబీ జెండా యూనియన్. ఏ సమస్య వచ్చినా ప్రమోషన్ల సమస్య కావచ్చు, కొత్త పోస్టులు కావచ్చు, లేకపోతే మీకు సంబంధించిన ఇంకా పోస్టులు పెంచాలని చెప్పేసి అంటే ఆనాడు ఏదైతే ఉన్నదో ఇవాళ కనెక్షన్లు పెరిగినాయి, జనం పెరిగిందో, సేవలు పెరిగినాయి. కానీ మనం ఎక్కడైతే ఉన్నాయో 2900 పోస్టులు కట్టినే ఉన్నాయి. వాళ్ళందరికీ ఇవాళ పోస్టులు పెంచాల్సిన అవసరం ఉన్నది. కొత్తగా 3 లక్షలు కాదు, మన ఎన్నికల్లో మనం మీరు మొత్తం కూడా గులాబీ జెండాను గెలిపించినట్టయితే ఆ 3 లక్షల్ని 10 లక్షల వరకు తీసుకోపోతామని చెప్పి మనం ఖచ్చితంగా చేస్తున్నాం. ఏదైతే మనం ఇచ్చిన విధంగా 2000 ప్రమోషన్ లో ఒక్క పైసా లేకుండా పారదర్శకంగా చేపించినామో రేపు జరిగే ప్రమోషన్ లో కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇంతకుముందు చేయించిన చేపిస్తాం. ఇంకొక విషయం, ఇవాళ వస్తున్న కాంగ్రెస్ అధికార మదంతో, డబ్బు మదంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా ఉన్నారు. మనం పెట్టుకుంటే రౌండ్లన్నీ కూడా మొత్తం తీసేసిండ్రు. మనం ఏమైనా మాట్లాడితే తీసుకోపోయి 2 సార్లు అరెస్ట్ చేసిండ్రు రాంబాబు యాదవ్ ని. అదేవిధంగా మనం గుర్తు 29వ తారీఖు మనం ఇచ్చినట్లయితే ప్రజాస్వామ్యబద్ధంగా మనకు మళ్ళీ రిప్లై చేయాలి. ఇప్పటిదాకా రిప్లై చేయకపోతే మనకు కోర్టు వేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి లెక్క పెట్టి చూపిస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. చివరిగా మీ సమస్యల్లో తెలంగాణ మీ అందరి తరఫున ఉండడానికి మీ అందరం కూడా సిద్ధంగా, మన కోసం, మన ఉద్యోగుల కోసం, మన కార్మికుల కోసం, మన యొక్క జీతభత్యాల పెరుగుదల కోసం, మన డిఏకు రావడం తెప్పించుకోవడం కోసం, కొత్త పోస్టులు రావడం కోసం ఇవాళ కామ్గార్ యూనియన్ ని, రాంబాబుని అధ్యక్షుడిగా ఈ యూనియన్ గెలిపించాలని అందరూ కూడా చేతులెత్తి ప్రార్థిస్తూ సెలవు. జై తెలంగాణ.